సిద్దిపేటలో చికెన్ ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చింది. చికెన్ 240 రూపాయల కేజీ నుంచి ఒక్కసారిగా 300 దాటింది. అదేవిధంగా గుడ్లు కూడా దాదాపు 220 రూపాయలకు ట్రే పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు 8 రూపాయలకు ఒక గుడ్డు చొప్పున ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ధర పలుకుతుంది. సో ఒక 2 వారాల క్రితం వరకు దాదాపు చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయలు మాత్రమే స్కిన్లెస్ చికెన్ ఉంటే ఇప్పుడు 320 రూపాయల నుంచి 330 రూపాయల వరకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. సో చికెన్ ప్రియులు కూడా ఈ ధరల పెరుగుదలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతగానం ధరలు పెరిగితే ఎలా తినగలుగుతాము? సామాన్యులకు అందుబాటులో ఉన్నది చికెన్ మాత్రమే, గుడ్లు మాత్రమే. ఇవి కూడా సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి కలుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక సిద్దిపేటలోని ఒక చికెన్ మార్కెట్లో ఉన్నాము. ఎందుకు ఈ స్థాయి వచ్చింది అనేది ఇక్కడ చికెన్ సెంటర్ యజమాని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చికెన్ ధరలు ఒక్కసారిగా 220 నుంచి 230 నుంచి దాదాపు 320 రూపాయలు అంటే 100 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. సో ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానం? అయితే ఈ బడ్స్ అనేది కొంచెం జర ఈ మధ్య టైట్ చేసారు కంపెనీ వాళ్ళు. టైట్ చేసుట్లా కొన్ని బడ్స్ అనేది వేసుడు తక్కువ చేసారు ఫామ్లలో. అలాగే ఫీడ్ కాస్ట్ అలాగే అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడం అవన్నీ పెరిగినాయి. దానివల్ల కొంచెం ఒకవేళ ఒక 15 డేస్ ఒక 1 మంత్ లోపల మళ్ళీ రెగ్యులర్గా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ బడ్స్ వచ్చినాయి మామూలుగా రేట్ అయిపోతుంది. కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కావచ్చు ఈ రేటు. అంటే ఇప్పుడు కస్టమర్లు కూడా కొంత ధరలు ఎక్కువైనాయి అని అంటున్నారు. మీ మార్కెట్ ఎట్లుంది మీకు? ఈ చికెన్ అనేది కూరగాయల లెక్క చూస్తారు మనకు చికెన్. అయితే డైలీ తీసుకుపోయేది కాబట్టి అలా ఆలోచన చేసుకొని కొంచెం తగ్గించి తీసుకోపోతారు. సెల్లింగ్ మాత్రం 70-75% అవుతుంది సెల్లింగ్ వచ్చే నెల వరకు. సో ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అమ్మ, మీరు చికెన్ తీసుకుంటారు కదా, చికెన్ ఒక్కసారిగా 100 రూపాయలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాధాకరంగా ఉంది. తినాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్నోళ్ళం ఉంటాం, లేనోళ్ళం ఉంటాం. తినాలని అనిపిస్తుంది కదా బాబు, చాలా ఇబ్బందికరంగా ఉంది. జనవరి 1 అయితే చాలా ఇదైపోయింది. నిత్యావసరాలు అన్నీ కూడా పెరుగుతున్నాయి. సామాన్యుడు కేవలంగా ఏదైనా ఇంటికి వచ్చేటువంటి అల్లులో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రానున్నది సంక్రాంతి సంబరాలలో ఇంటికి వచ్చేటువంటి అల్లునికి కనీసం ఒక ముక్క పెట్టలేని పరిస్థితిలో ఈరోజు చేరినటువంటి వైనం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ధర నియంత్రణను ఖచ్చితంగా తగ్గించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇదే పోయిన సంవత్సరం ఇదే సమయంలో దాదాపు 200 రూపాయలు మాత్రమే ఉన్న చికెన్ ధర ఈ సంవత్సరం ప్రారంభంలోనే 320 నుంచి 340 రూపాయలకు చేరడం అనేది కాస్త ఇబ్బందికరంగానే వినియోగదారులకు ఉంది, యజమానులకు ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకొని చికెన్ ధరలను నియంత్రించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.